నమస్తే. వెల్కమ్ టు తొలి వెలుగు. కరోనా వస్తే చచ్చిపోవాల్సిందేనా? కరోనా అంతగా భయపడవలసినటువంటి రోగమా? ప్రజలను అసలు ఎందుకింత భయపెడుతున్నారు? కరోనా అంటే భయపడాలా? జాగ్రత్త పడాలా? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల గారు. మరి మంజుల గారితో మాట్లాడదాం. నమస్తే అండి మంజుల గారు. నమస్తే మా. మేడం, చాలా మంది కరోనా అంటే భయపడుతూ ఉన్నారు. అసలు నిజంగానే కరోనాకి భయపడాలంటారా? అంటే భయం పడటం కన్నా కూడా జాగ్రత్త పడాలి అనే వర్డ్ కరెక్ట్ వస్తుంది మానస. సో బికాస్ అది మనం ప్రివెంట్ చేయగలిగే డిసీజ్. మనం ప్రివెంట్ చేసే దాని గురించి మనం భయపడటం కన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కనుక్కొని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఎందుకని అంటే మనకి ప్రైమరీ ప్రివెన్షన్ అని చిన్నప్పటి నుంచి మనం చదివేటప్పుడు వ్యాక్సిన్స్ గురించి నేర్చుకున్నాం. అంటే పోలియో గురించి కావచ్చు, బీసీజీ కావచ్చు, మసూచికం గురించి కావచ్చు, అన్నిటికీ మనకి వ్యాక్సిన్స్ అన్ని చిన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు వ్యాక్సిన్ కి కూడా భయపడుతున్నారు. భయాన్ని మనం ఎలాగో తీయలేం మనిషి నుంచి. సో ఎలా జాగ్రత్త పడాలి అనేదే మనం ఆలోచించాలి రాకుండా. అయితే చాలా మందికి ఒక టైంలో అంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు జాగ్రత్త పడాలి. కానీ ఇప్పుడు ఆ జాగ్రత్త అనేది కూడా లేకుండా పోయింది. ఎందుకు అనుకోవాలి? అంటే ఏం కాదు. అది మూర్ఖత్వం, వితండవాదం. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అంటే ఇంటెలిజెంట్, మాకు చాలా తెలుసు అనుకుని అమ్మో వ్యాక్సిన్ తో అదేదో వస్తుందంట, ఇదేదో వస్తుందంట అనే అపోహలతో తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి నెత్తి మీద తెచ్చుకునే వాళ్ళు చాలా మంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిసీజ్ ఇస్ బిగ్గరా, వ్యాక్సిన్ ఇస్ బిగ్గరా ఆర్ మెడిసిన్స్ ఆర్ బిగ్గరా. సో ఎప్పుడైనా కూడా డిసీజ్ అనేది మనం నియంత్రించలేం, కానీ వ్యాధి రావడాన్ని మనం నియంత్రించగలం. సో దానికి ఏం చేయాలి మనం అంటే అందరూ చెప్తున్నారు, గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్, ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ వ్యాక్సిన్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ ప్రివెన్షన్. సెకండ్, అవసరం ఉంటేనే మనం రోడ్ల మీదకి వెళ్ళటం. థర్డ్, మాస్కులు పెట్టుకోకుండా ఎవరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉండటం. ఫోర్త్, సేఫ్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం. ఫిఫ్త్, మన శానిటైజేషన్ ప్రొసీజర్స్ ని బాగా మెయింటైన్ చేసుకోవటం. అన్నిటినీ మనం నివారించలేకపోవచ్చు, ఎందుకంటే నవ్ వి నో ఇట్ ఈస్ ఎయిర్ బోర్న్ అన్నప్పుడు మనం అందరూ గాలిలో ఉన్నప్పుడు ఎట్లాగా అనేసి అనుకోవచ్చు. సో అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి వ్యాక్సిన్ తీసుకోవడం, అంటే మన బాడీలో ఈ కరోనాని ఫైట్ చేసే తత్వాన్ని పెంచుకోవడం, అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకోవడం. సో భయం అనే దాన్ని పక్కన పెట్టి ఎలా నియంత్రించుకోవాలి నేర్చుకుని తెలుసుకుని నియంత్రించుకుంటే మనం కరోనా రాకుండా నివారించవచ్చు, వచ్చినా మనల్ని ఏమీ చేయకుండా టచ్ అండ్ గో లాగా వెళ్ళిపోయేటట్టు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక డౌట్ మేడం, మామూలుగా మన ఇండియా వరకు వచ్చేసి అయితే మాస్క్ కంపల్సరీ అని చెప్తున్నారు. బట్ అమెరికాలో వచ్చేసి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మాస్క్ అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అంటారా? అంటే ఇప్పుడు మనం మాస్క్ తీసుకున్నాము, మన సరిపోతుంది. అవతల వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్నా లేదా ఎలా చెప్పగలం మనం? సో ఎప్పుడైతే మన వ్యాక్సినేషన్ లెవెల్ దాటుతుందో 70%, 80% దాటి అమ్మయ్య ఈ కంట్రీలో అందరికి మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగాం చాలా వాళ్ళకి అన్నప్పుడు అప్పుడు అది మనము ఆపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కదా అని తీసుకుని తిరిగితే ఎదుర్కొండా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకపోతే వాళ్ళకి వస్తే వాళ్ళ నుంచి నాకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ మనల్ని ఇచ్చేస్తుంది, కానీ మన హెల్త్ కేర్ బర్డెన్ పెరిగిపోతుంది. అంటే మనకి పాజిటివ్ వస్తే మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళి మనీ ఆ బెడ్ ని మనం ఆక్యుపై చేయకుండా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బెడ్ ఉంచాలి. అంటే అందరూ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. ఎప్పుడైతే చాలా మందికి వ్యాక్సిన్ ఆల్మోస్ట్ ద హోల్ కంట్రీ లైక్ పోలియో డ్రాప్స్ లాగా లేక మనం ఇచ్చే బీసీజీ లాగా అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటారు, అప్పుడు మనము మాస్క్ లేకుండా తిరగలిగే పరిస్థితి వస్తుంది. ఓకే. అంటే మాస్క్ ఎంత వరకు కంపల్సరీ యూజ్ అని అంటారు? ఎంత వరకు మనకు అది సేఫ్ అంటారు? ఎందుకంటే రకరకాల మాస్కులు వాడుతున్నారు. ఎక్కువగా N95 మాస్క్ అయితేనే బాగుంటదని అంటారు. బట్ అందరూ అవి ఉపయోగించలేరు. బట్ ఎంత వరకు మాస్క్ మనల్ని కరోనా నుంచి సేవ్ చేస్తుంది అంటారు? N95 మాస్క్ అద వెరీ వెరీ గుడ్ వన్స్, అగ్రీడ్. మైక్రోపోర్ అవన్నీ ఇంపార్టెంటే, కానీ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి వైరల్ లోడ్ కరోనా నుంచి మనం కంప్లీట్ గా దాచుకోగలమా అది చెప్పలేము. కరోనా ఎంత చేసినా రావచ్చు ఎయిర్ బోర్న్ అన్నప్పుడు, కానీ ఏంటి అంటే వైరల్ లోడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫర్ ద అవుట్కమ్స్. అంటే మన మార్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ, అంటే మనం చచ్చిపోతామా లేదా వెంటిలేటర్ మీద వెళ్తామా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ఎంత వైరస్ మన బాడీలోకి వచ్చింది, ఎంత డిస్ట్రాయ్ చేసింది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ వైరల్ లోడ్ తగ్గాలి అంటే ఈ మాస్క్ వేసుకుని వల్ల మనకు వచ్చే వైరస్ తక్కువ అమౌంట్ లో వస్తుంది. ఇద్దరు మాస్క్ వేసుకుంటే ఇంకా తక్కువ అమౌంట్ లో వస్తుంది. సో అందుకని మనం మాస్క్ అనేది తప్పు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. డెఫినెట్లీ N95 అండ్ డబుల్ మాస్క్ ఆర్ బెటర్.
దాన్ ద క్లాత్ మాస్క్. బట్ మనకున్న వేరే హెల్త్ కండిషన్స్ బట్టి, మనకు ఉన్న మన ఊపిరి తీసుకునే దాంట్లో ఉండే ఎంత ఈజీగా తీసుకోగలం అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. బట్ సంథింగ్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ నథింగ్. ఓకే. అయితే మనం ఫస్ట్ వేవ్ లో చూస్తే చాలా తక్కువగా స్ప్రెడ్ అయింది, బట్ సెకండ్ వేవ్ లో మాత్రం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఇండియాలోకి కరోనా వచ్చినప్పుడు ఇండియన్స్ కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, సో అందుకే ఇంత తక్కువగా ఉందని అందరం అనుకున్నాం. బట్ సెకండ్ వేవ్ కి వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ లేదు. అంటే ఎందుకు ఇంత తొందరగా వ్యాపిస్తుంది ఇండియన్స్ కి? అంటే ఇప్పుడు Right. ఇమ్యూనిటీ పవర్ ఏమన్నా సడన్ గా తగ్గిపోయిందా? Let me tell you, there are 3 points are the major difference between wave 1, wave 2. ఫస్ట్ వేవ్ లో ఏమైంది, మనకి వచ్చిన వైరస్ కి మనం ట్రీట్మెంట్ నేర్చుకున్నాం, ఇది ట్రీట్మెంట్ అని చెప్పాం. సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి మ్యూటేట్ అయిపోయింది. సో అది చాలా తెలివి మీరిపోయి, ఓకే ఈ మందులు వీళ్ళు వాడుతున్నారు, సో లెట్ మీ చేంజ్ మై రూపాంతరం చెందింది. సో ఇది మనకి వెరీ విరులెంట్ అంటే స్ప్రెడ్ ఎక్కువ. స్ప్రెడ్ అయ్యి ఒకటేసారి హెల్త్ కేర్ బర్డెన్ పెరిగినప్పుడు ఆ మందులకి కూడా ద వే ఇట్ హ్యాస్ టు రెస్పాండ్, ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. సో మన ట్రీట్మెంట్ కూడా అది పవర్ఫుల్ అయిపోయింది. అది ఇంకా ఇంతింతై వటుడు ఇంతై లాగా భూతం లాగా పెరిగిపోయింది. సో దట్ ఈస్ నాట్ వర్కింగ్ అగేన్స్ట్ ద సేమ్ మెడిసిన్స్ విచ్ వీఆర్ వర్కింగ్. థర్డ్ పాయింట్ వాట్ హ్యాపెండ్ ఈస్, మోర్ దెన్ 45 years వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అయిపోయింది. సో వాళ్ళు టచ్ అండ్ గోలో చాలా తక్కువ మందిని మనం మోర్టాలిటీలో చూస్తున్నాము. అది కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదా ఫస్ట్ డోస్ మాత్రమే తీసుకున్న వాళ్ళు కానీ, లేదా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానీ, లెస్ దెన్ 45 వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళలో ఎక్కువ రావటము, అది మనం ఎక్కువగా చూసి మనం కాంప్లికేషన్స్ లో ఎక్కువ చూడటం జరుగుతుంది అనమాట. సో ఇది వ్యాక్సిన్ మన ఇమ్యూనిటీ తగ్గటం అని కాదు, వ్యాక్సిన్ హ్యాస్ బికమ్ మోర్ పవర్ఫుల్, మోర్ విరులెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్. సో ఇట్స్ ద అదర్ వే రౌండ్ అనమాట. అంటే జనరల్ గా ఎవరికైనా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్ళిపోయి టెస్ట్ చేయించుకుంటూ ఉన్నారు. అంటే అసలు కరోనా లక్షణాలు ఏంటి అనేవి కూడా ఇంకా తెలియని సిచ్యువేషన్ ఉందంటారా? అంటే ఒక రకంగా అలా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఇద్దరు వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకోవడం వల్లనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని ఒక వార్త కూడా ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? టెస్ట్ చేయించుకుంటే స్ప్రెడ్ అవ్వదు పాప, ఇన్ఫెక్షన్ ఉంటే స్ప్రెడ్ అవుతుంది. టెస్టులు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తాయి మేడం? ఇక్కడ ఏంటంటే చాలా మంది లక్షణాలు ఉండగానే వాళ్ళకి, అంటే మామూలుగా ఒక ఇప్పుడు కోల్డ్ ఉంది అనుకోండి, వెళ్ళిపోయి వెంటనే కరోనా ఏమని చెప్పేసి వెళ్తున్నారు. అప్పటికే ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు ఖచ్చితంగా. సో లేని వాళ్ళు కూడా వెళ్ళడం వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఒక వార్త ఉంది. లేదమ్మా, ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు వరీ. ఎవ్రీ ల్యాబ్ విల్ టేక్ ఇట్స్, వాళ్ళు చేసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, సేఫ్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తారు, మాస్కులు మెయింటైన్ చేస్తారు. సో మాస్క్ లో ఉన్నప్పుడు మనకు వస్తుంది అనేది కాదు పాయింట్ అక్కడ. కానీ అది ఎసిమ్టమాటిక్ పాజిటివ్ ఉండొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో డెఫినెట్లీ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఈజ్ నీడెడ్. సో ఏ మాత్రం, ఎందుకంటే కరోనా అనేది సింపుల్ టేస్ట్లెస్నెస్ దగ్గర నుంచి ఊపిరి బ్రెత్లెస్నెస్ వరకు, ఫీవర్ వరకు ఏ విధంగా అయినా ప్రెసెంట్ చేయొచ్చు. కాబట్టి టెస్ట్ చేసుకుని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మైల్డ్, మోడరేట్, సివియర్ ని బట్టి మైల్డ్ ఉంటే మనం ఇంట్లోనే ఉండి సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుని బలమైన ఆహారం తింటూ, మల్టీవైటమిన్, ట్రేస్ ఎలిమెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి అలాంటివి వేసుకుంటూ, అవసరం అనుకుంటే డోలో అవి వాడుకుంటూ డాక్టర్ ని వెళ్ళి కన్సల్టేషన్ చేయొచ్చు. అదే మోడరేట్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పల్స్ ఆక్స్ లో ఆక్సిజన్ ఎట్లా ఉంది అది చూసుకుంటూ, ఏ మాత్రం బ్రెత్లెస్నెస్ పెరిగినా అవసరం అనుకుంటే సిటీ స్కాన్ చేసుకుని, లంగ్స్ ఎఫెక్ట్ అయినాయా అనుకున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ తో సంప్రదిస్తూ ఉండాలి. సివియర్ అయినప్పుడు మాత్రం డెఫినెట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మనం ఏ కండిషన్ లో ఉన్నా అది చూసుకుని, కానీ ఎప్పుడు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మైల్డ్ కెన్ బికమ్ మోడరేట్, బట్ యూజువల్లీ ఒక 100 మందిని తీసుకుంటే ఒకళ్ళిద్దరు అట్లా, వెరీ ఫ్యూ విల్ గో ఇన్ టు సివియర్. మనకున్న పాపులేషన్ లో మనకి చాలా మంది ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు, చాలా మంది ఇది అవుతున్నాం అనిపిస్తుంది, కానీ చాలా మంది బాగా కూడా ఇంటికి వెళ్తున్నారు, అది గుర్తు పెట్టుకోవాలి మనం. సో మాస్క్, ఆ బాగా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? మాస్క్ పెట్టుకున్న వాళ్ళు, మైల్డ్ గా డిసీజ్ వచ్చిన వాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు. సో వీటిని మనం పాటిస్తే మనం చాలా వరకు, ఇది కామన్ కోల్డ్ లాగానే, ఒక జలుబు వచ్చిందా, తగ్గిపోయిన వారంలో లాగా మనం కూడా చేసుకోవచ్చు కరోనాని కూడా. మేడం, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. అయితే కరోనా వచ్చి భయపడటం ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఏమవుతుందని ఇంకాస్త భయపడుతూ ఇలా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు?
ఒకటి మానసిక స్థైర్యం అనేది ఇండివిజువల్ గా ఉండాల్సింది. అండ్ ఇండియాలో వీఆర్ లక్కీ బికాస్ మనది న్యూక్లియర్ ఫ్యామిలీ కాదు. మన యూజువల్ గా చాలా మందికి ఇంకా కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల ఒకరి నుంచి ఒకరి మనోబలం రావడం జరుగుతుంటుంది. కానీ అవసరం అనుకుంటే సైకియాట్రీ ట్రీట్మెంట్ తీసుకొని సైకాలజిస్ట్ ని కానీ కన్సల్ట్ చేసి ఒకటి సెల్ఫ్ రియలైజేషన్, ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్, ఐ టుక్ ఆల్ ద ప్రికాషన్స్ కాబట్టి తగ్గిపోతుంది అనే నమ్మకాన్ని పెట్టుకుంటూ పాజిటివ్ గా హెల్దీ డయట్, ఎక్సర్సైజెస్ కొంచెం చేయగలిగితే, ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది వాళ్ళకి, చేయలేకపోవచ్చు కానీ ఉంటే కనుక చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్ గా ఐ థింక్ ఇట్ దే నీడ్ హెల్ప్ ఈస్ ఐదర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్. ఓకే, అయితే ఈ కరోనా రాకుండా ఉండాలి అనంటే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా చాలా మంది పాటిస్తూ ఉంటారు. సో ఈ లవంగా కావచ్చు, చెక్క, ఇవన్నీ కలుపుకొని తాగాలి, ఇలా ఉండాలి, లేదంటే పౌడర్ పాలల్లో పసుపు పౌడర్ వేసుకొని తాగాలి, ఇలాంటి కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు. అంటే అవి పాటించడం వల్ల కరోనా మనకి రాకుండా ఉంటుందా, లేదంటే మనం డైలీ తీసుకునేటువంటి ఫుడ్ లో ఏమైనా కేర్ తీసుకోవాలా? పాప ఇవి తీసుకోవడం వల్ల కరోనా రాదని చెప్తున్నారా, వస్తే తగ్గుతుంది అంటున్నారా? కరోనా రాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కరోనా పాపం తెలీదు, మనం పాప అది వైరస్ కదా, వైరస్ కి తెలియదు మనం పాలు తాగుతున్నామా, పసుపు వేసుకుంటున్నామా, అవన్నీ పాపం వైరస్ కి తెలియదు. సో అది నువ్వేం తిన్నా ఏం తినకపోయినా అలా అయితే రాదు అని ఒక అపోహ అయితే ఉంది. అది ఎంతవరకు? అదే చెప్తున్నాను నేను. పాపం కరోనాకి తెలియదు కదా కాబట్టి వచ్చేస్తుందమ్మా. సో అది అలా ఆలోచించదు. అది నువ్వు ఆడపిల్లవా, ఫిట్ గా ఉన్నావా, నువ్వు హెల్దీగా ఉన్నావా కూడా చూడదు, వచ్చేది వస్తుంది. ఇవన్నీ మేబీ దే ఆర్ ఇమ్యూన్ బూస్టర్స్ అకార్డింగ్ టు దెమ్. సో ఇమ్యూన్ బూస్టర్ ఉంటే గనక అది వస్తే దాన్ని ఫైట్ చేసే వ్యాధి నిరోధక శక్తిని పెంచొచ్చు, కానీ వ్యాధి రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా మాత్రం ఏది ఆపలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాకపోతే వ్యాధి నిరోధక శక్తిని పెంచేవన్నీ తినచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, మనం తినే ఆహారంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తింటే గానీ, లేక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ లాంటివి తింటే గానీ, నాన్ వెజిటేరియన్ చికెన్ లాంటివి తింటే గానీ, పాలు ఎక్కువ తాగితే గానీ, ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మనకి కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అంటే వచ్చిన తర్వాత దాన్ని ఫైట్ చేసే శక్తి పెరుగుతుంది తప్పితే వైరస్ ని రాకుండా మాత్రం ఏవి చేసినా మనం ఎంత ఫిట్ ఉన్నా రావచ్చు. అది మనం చేసేది ఒక్కటే, వ్యాక్సిన్ తీసుకుంటే, మాస్క్ వేసుకుంటే, సోషల్ డిస్టెన్సింగ్ వేసుకుంటేనే మనం వ్యాధిని రాకుండా నివారించుకోవచ్చు. ఓకే, అయితే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని అంటున్నారు మేడం. అది ఎంత వరకు కరెక్ట్ అయినా? ఎందుకంటే ఇప్పుడు సెకండ్ డోస్ దొరక చాలా మంది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకొని సెకండ్ వ్యాక్సిన్ వేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? Definitely. See, why is it that we need minimum 2 doses? కొన్ని వ్యాక్సిన్స్ కి 3 doses కూడా అవసరం ఉంటాయి. అంటే మనకు ఒక డోస్ ఇచ్చిన తర్వాత మన బాడీలో ఒక బి సెల్ ఇమ్యూనిటీ, సెల్యులర్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒక థ్రెషోల్డ్ తర్వాత అది మనకి తగ్గకూడదు. థ్రెషోల్డ్ ఎప్పుడు పైన ఉంటేనే మనం వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం. అది with the studies we realize that ఒక థ్రెషోల్డ్ లెవెల్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే మనం సెకండ్ డోస్ ని ఇస్తేనే ఆ థ్రెషోల్డ్ కన్నా ఎప్పటికీ ఎక్కువ లెవెల్లో ఉంటుంది అని. దాన్ని మనం అనామ్నెస్టిక్ రియాక్షన్ అంటాం. అంటే మన మెమరీ సెల్స్ ని సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత అది జూమ్ అని పెరిగి అలా ఉంటుంది అనమాట. సో సెకండ్ డోస్ ఇస్ ఎ మస్ట్. కాకపోతే 6 weeks లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ, ఇట్స్ ఇష్యూ. సో ఇప్పుడు May 1st నుంచి మనకు అన్ని అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి అందరూ వెళ్ళి తప్పనిసరిగా తీసుకోవాలి. మనకు ఫ్యూచర్ లో 6 months కి కానీ 1 year కానీ బూస్టర్ తీసుకోవాలి అని స్టడీస్ వస్తే తప్పనిసరిగా తీసుకోవాలి. ఎప్పటికైనా మనకి ఒక లెవెల్ కన్నా, థ్రెషోల్డ్ కన్నా యాంటీబాడీస్ ఎక్కువ ఉంటేనే మనం కరోనాని నివారించవచ్చు. ఓకే, చాలా మంది చనిపోతున్నారు. అంటే చనిపోతున్న వాళ్ళందరూ కరోనా వల్లనే చనిపోతున్నారా? In this today's time, most of them, unless otherwise proven, it is because of corona. In today's time. So అది కాదు అని మన నెగటివ్ అని 100% రాదు అంటే తప్పితే we have to take it as like that. Because pandemic లో that is the way we have to look at. అంటే ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్ లోనే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఏమంటారు? I already told kadamba, this particular infection is very virulent and very mutated one and very virulent. So అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దాని పని అది చేసుకుంటోంది. మనం మన పని చేసుకుంటే తప్పితే దాన్ని మనం నివారించలేము. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ నిజంగానే చాలా ప్రమాదకరం అంటారా? మనం జాగ్రత్త పడకపోతే డెఫినెట్ గా ప్రమాదకరం. బికాస్ వీఆర్ ఇన్ stage 3.
వేర్ కమ్యూనిటీ బేస్డ్ స్ప్రెడ్ ఈస్ వెరీ వెరీ హై. ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఎక్కువ. మన రోజులో మనం ఎలాంటి ఒక హ్యూమన్ బీయింగ్ అనేది మనుషులు లేకుండా బతకలేరు. సో మనం 40 నుంచి 50 మందినైనా రోజు కలుస్తూ ఉంటాం. సో మనం జాగ్రత్త పడకపోతే మనం ఆ 40 మందికి ఇస్తూ ఉంటాం. ఆ 40 మంది ఒక్కొక్కళ్ళు 40 మందికి ఇస్తే ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసు. అది మన లెక్కలు కూడా పెట్టలేము. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, అంతే. మేడం, ఇంకొక చిన్న డౌట్. జనరల్ గా కరోనా వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి, బయట వాకింగ్ వెళ్ళాలని చెప్తుంటారు. అయితే కొంతమంది వెళ్ళొద్దు అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు వెళ్ళట్లేదు, ఓకే, సో వాళ్ళకి పాజిటివ్ ఉంది కాబట్టి. బట్ మిగిలిన వాళ్ళు వెళ్ళాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఎయిర్ కూడా పీల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ అని చాలా మంది భయపడుతున్నారు. అంటే మిగిలిన వాళ్ళు ఎక్కడైనా బయట ఎక్సర్సైజ్ కానీ లేదంటే వాకింగ్ కానీ ఇలాంటివి చేయొచ్చు అంటారా? పాజిటివ్ వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఐసోలేషన్ లో ఉండాలమ్మా, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు వెళ్ళిపోయి రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఐసోలేషన్ ఇస్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ వే. మిగిలిన వాళ్ళు వాక్ చేస్తుంటే కూడా మాస్క్ పెట్టుకుని వాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్ టు కీప్ యూ ఫిట్, బట్ మాస్క్ ఈజ్ ఎసెన్షియల్. అది ఇంపార్టెంట్. సో అయితే మనం చూస్తే కనుక ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంకా రాదులే, వ్యాక్సిన్ కూడా వచ్చేసింది అని చెప్పేసి చాలా మంది భయం లేకుండా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అలా లేదు. ఇక రానున్న రోజుల్లో కూడా డెఫినెట్ గా కరోనాతో మనం ఇలానే సహజీవనం చేసుకుంటూ వెళ్లాల్సిందే అనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. దీనికి ఏ విధంగా మనం సిద్ధమై ఉండాల్సిన అవసరం ఉందంట? అందరూ వ్యాక్సిన్ తీసుకుని ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్లు అవసరం అనుకుంటే తీసుకుంటూ ఉంటే ఐ థింక్ వీ కెన్ లివ్ విత్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన ఫ్లూ ఉంది, పాత రోజుల్లో ఫ్లూలో చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చచ్చిపోవటం లేదు ఫ్లూతో. వెరీ few people are getting flu because we are taking vaccine for flu. So itla vaccine is the way to go forward. And ఎప్పుడైతే అందరికి అవగాహన వచ్చి ఈ అనవసరమైన భయాల నుంచి బయటకు వచ్చి అందరూ వ్యాక్సిన్ తీసుకుని ముందుకు వెళ్తుంటారో, అప్పుడు ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్ థ్రెషోల్డ్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు మనము ఈ కరోనాని కూడా ఒక కామన్ కోల్డ్ లాగానే, ఓకే కరోనా వచ్చింది, ఒక రోజు నేను వారం రోజు ఇంట్లో ఉంటున్నాను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను అన్న దీంట్లో మనం ఉండగలం. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ vaccination is the only way to go. That is primary prevention. Secondary prevention is a treatment, but primary prevention is vaccination and vaccination. Ante. Okay. అయితే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా? వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లోపల ఉన్న బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే మంచిదేనా? ఇప్పటి వరకు వచ్చిన డాటా ప్రకారం అయితే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు టేక్ వ్యాక్సిన్. కరోనా వస్తే మాత్రం 20 times మోర్ డేంజరస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో అది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు పాండమిక్ లో డెఫినెట్ గా ఎవ్రీబడి సేవ్ అవర్ సెల్ఫ్స్, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 1 year నుంచి వచ్చిన డాటా about 19,000 people బట్టి కానీ లేకపోతే కోవిషీల్డ్ స్టడీ ఇన్ యూకే గురించి కానీ ఇట్ ఈస్ సేఫ్, డస్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్. యాజ్ ఆఫ్ టుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has not approved for pregnant women, but worldwide studies it is advisable. Please go ahead and take vaccine. Okay, all the gynecological societies advise it. Okay, ఫైనల్ గా ప్రజలకి వ్యూవర్స్ కి ఏం చెప్తారు? వాళ్ళు ఇంకా కొంత భయాందోళనలోనే ఉన్నారు. భయాన్ని నిరోధించడం అనేది మీలో మీకే ఉంటుంది. భయం కన్నా దాన్ని నివారించడానికి ఎలా చేసుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ అ టైమ్ టు రెట్రోస్పెక్ట్. సో గో, భయపడకుండా ముందు వ్యాక్సిన్ తీసుకోండి, దాని తర్వాత మాస్క్ వేసుకోండి. పాజిటివ్ వస్తే కంగారు పడకుండా డాక్టర్లతో టచ్ లో ఉంటూ ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్ తో ఉండండి. అవసరం అనుకున్న మందులు వాడుకోండి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీవైటమిన్స్ లాంటి మీన్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ని వేసుకోండి. భయపడాల్సిన టైం కాదు ఇది, నిరోధించడానికి చేయాల్సిన పనులు చేయాల్సిన టైం, ఆలోచించాల్సిన టైం. సో గో గెట్ వ్యాక్సినేటెడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది డాక్టర్ మంజుల గారు చెప్తున్నారు. భయపడాల్సింది కాదు, జాగ్రత్త అనేది చాలా అవసరం. మాస్క్, వ్యాక్సినేషన్, సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఇలానే మనం కరోనాతో సహజీవనం చేయవలసి ఉంటుంది. సో ఖచ్చితంగా జాగ్రత్త అనేది మాత్రమే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్య అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.